హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా రాజా. ఇప్పుడే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ సెకండ్ షో చూసి వస్తున్నాను. ఇది ఓ సినిమాటిక్గా లేకపోతే ఈ హీరోయిక్ మూమెంట్స్ లేకపోతే బద్దలే బీజిఎంలు ఇవి ఏవి ఉండవు. కానీ ప్రతి అమ్మాయి ఇప్పుడే టీనేజ్ నుంచి ఎంగేజ్కి వచ్చే అమ్మాయిలందరూ ఈ సినిమా చూస్తే మంచిది. లైఫ్లో ఎలాంటి పర్సన్ ఉంటే బాగుంటుంది, ఎలాంటి పర్సన్ ఉండకూడదు, ఎప్పుడు నో చెప్పాలి అని చెప్పి ఒక లైఫ్ లెసన్ లాంటిది సినిమా. మ్యాక్సిమం మీకు కుదిరినంత వరకు మీ అక్కని, చెల్లెల్ని, మీ కూతుర్ని ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి తీసుకెళ్ళండి. అండ్ ఒక బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండకూడదు, అవతల వాళ్ళ గురించి ఆలోచించాలి అని చెప్పి నాకు కొంచెం పర్సనల్గా అటాచ్ అయిన సినిమా ఇది. అందుకే ఇంత నాకైతే బాగా అర్థమైంది సినిమా. ఇదో మాస్ సీన్లు లేకపోతే హీరోయిన్ రొమాంటిక్ సీన్లు ఇవేమి ఉండవు. మంచి సినిమా చూడండి. అండ్ యాక్టింగ్ అందరూ అదరగొట్టేస్తారు. హీరో క్యారెక్టర్ని చూస్తే కోపం వచ్చేస్తూ ఉంటుంది. బాగా యాక్ట్ చేశారు హీరో కూడా. ఈ సినిమాలో ఒక హీరోకి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఫస్ట్ నుంచి చాలా కామెడీ చేస్తూ ఉంటాడు. అయితే ఒక చోట వాడికి రియలైజేషన్ వస్తుంది అనమాట. అరే నువ్వు చేసేది తప్పురా అని చెప్పి వాడు ఫ్రెండ్కి చెప్తాడు. థియేటర్ మొత్తంలో ఎవడు ఆ క్యారెక్టర్ గుర్తించలేదు, కానీ నేను క్లాప్స్ కొట్టాను. ఎందుకంటే వాడు చెప్పాడు అట్లీస్ట్. మిగతా వాళ్ళంతా హీరో ఏం చేస్తే అదే కరెక్ట్ అంటూ ఉంటారు. ఎలాంటి ఫ్రెండ్స్ ఉండాలి, ఇది నిజంగా అందరికీ ఒక లైఫ్ లెసన్ లాంటిది. ఒక ఫాదర్ కూతుర్ని ఎలా ట్రీట్ చేయాలి, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎలా ట్రీట్ చేయాలి, అసలు ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి చూడండి. డెఫినెట్లీ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.